గెలిచిన తర్వాత తన పరిపాలన మామూలుగా ఉండదని ఇప్పటి నుంచే ఒక హెచ్చరిక చేస్తున్నారు. ఇది మరి నిజంగా గాంభీర్యపు పలుకులు అనుకోవాలా? ఎందుకంటే ముందు ఏదో రకంగా గెలవాలనుకోవాలి. అంతే తప్ప మేమే గెలిచేస్తాం, గెలిచేసిన తర్వాత ఒక్కొక్కటి తాట తీస్తామంటే ప్రజలు భయపడే పరిస్థితి ఉంటదేమో ఆలోచించుకోవాలి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలవే. ప్రజలు మళ్ళీ తమను గెలిపిస్తారు, అప్పుడు వడ్డీతో సహా తిరిగిచ్చేస్తాము అంటూ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలైతే చేశారు. టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ అని, మహానాడు పెద్ద డ్రామా, కడపలో చంద్రబాబు ఫోజులు ఇస్తున్నారు, సూపర్ 6 సూపర్ 7 గాలి కొదిలేశారు, ఉచిత బస్సు కోసం మహిళలు ఎదురు చూస్తున్నారు, అమ్మఒడికి పంగనామాలు పెట్టేశారు, ఫీజు రియంబర్స్మెంట్ వసతి దీవెన లేవు, ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేశారు, వైద్యం కోసం పేదలు అప్పులు పాలవుతున్నారు, ఏడాదిగా రైతు భరోసా అందక చంద్రబాబు పాలనలో రైతులు బాధపడుతున్నారు, ధాన్యం సహా ఏ పంటకు కనీస మద్దతు ధర లభించడం లేదు, ఈ ఏడాది పాలనలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారు, ఉన్న 2.6 లక్షల మంది వాలంటీర్లను తొలగించేశారు, మద్యం షాపులో పనిచేసే 15,000 మంది రేషన్ బండ్లు నడుపుతూ జీవనం